యోబు భక్తుడు బహు జ్ఞాని, ప్రజ్ఞాశాలి, ఐశ్వర్యవంతుడు. ఆయన అనుభవపూర్వకంగా నేర్చుకున్నది ఏమనగా, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. ఆయనకు అనగా యోబుకు వచ్చిన ఆ పరీక్ష శిక్ష మాత్రమే. ఎందుకో ఒక మర్మముతో కూడిన శిక్షణ ఇస్తూ ఉన్నాడు, ఆ పరీక్ష ఇస్తూ ఉన్నాడు. ఆ శిక్షణ విసుగక తాను అంగీకరించి భరించుచూ ఉన్నప్పుడు, సాక్షిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క అత్యున్నతమైన ప్రణాళిక వెలువడుతూ ఉంది, తనకు బయలుపరచబడుతూ ఉంది. అందువల్ల దేవుడిచ్చెను, దేవుడు తీసుకొనను, దేవునికి మహిమ కలుగునుగాక అని తన యొక్క కుమారులు, కుమార్తెలు, దాసదాసీలు, తన యొక్క ఆస్తి అంతా కూడా పోయినా కూడా ఆ విధంగా దేవుని ఘనపరిచి ఉన్నాడు. కాబట్టి దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించవద్దు. దేవుని వద్ద నుండి వచ్చిన ఆ శిక్ష అయితే దానిని తృణీకరించవద్దు అని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచూ ఉంది. మనము చేసిన పొరపాట్లను బట్టి, తప్పులను బట్టి, ఆయాసకరమైన మన యొక్క ప్రవర్తనను బట్టి ప్రభు కొన్ని మార్లు బుద్ధి చెప్పుటకు, తప్పు మార్గము నుంచి మనను తిన్నని మార్గములోకి, ఆయన మార్గములోకి మళ్ళించుటకు ఆయన శిక్షిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. మానవుడు గ్రహించి సరైన మార్గంలోకి రావలసిన వాడై ఉన్నాడు. Behold, happy is the man whom God corrected. ఎవరు ధన్యులు అనంటే, దేవుని యొక్క గద్దింపును అందుకున్నవాడు. ఆ యొక్క గద్దింపు దేవుని వద్ద నుంచే వచ్చిందని గ్రహించినవాడు, సరిచేసుకున్నవాడు, పశ్చాత్తాపడి మరలుకున్నవాడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించవద్దు అని ఈ యొక్క లేఖనం మనతో బోధించుచు ఉంది. Behold, happy is the man whom God corrects. Therefore despise not thou the chastening of the Almighty.